ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఆత్మ సాక్షాత్కారము. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు. చాప్టర్ నెంబర్ 18. హాంఫ్రీస్కి లభించిన బోధన. గురువు అనదగిన వారికి లక్షణాలు ఉంటాయి. అతడు భగవంతుణ్ణి తదేకంగా ధ్యానించి తాను భగవంతుని సాధనగా మారే వరకు తన యావత్ జీవితాన్ని భగవత్ సాగరంలో పారవేసి అందులోనే మునిగిపోయి తనని తాను మరుస్తాడు. అతడు నోరు మెదిపితే ఏ పూర్వాలోచన లేకుండా అప్రయత్నంగా భగవంతుని వాక్కులే వెలువడతాయి. అతను చేయి సాచితే భగవంతుని శక్తే దాని నుండి ప్రసరిస్తుంది. మహాద్భుతాలు కార్యరూపం దాల్చుతాయి. మనోదృశ్యాలు వంటి వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వవద్దు. అటువంటివి అసంఖ్యాకాలు. వాటి పట్ల సాధకునికి మక్కువ ఎక్కువైందంటే అవి తమ ప్రయోజనాన్ని సాధించినట్లే. యోగ దృష్టి వంటి వాటిని పొందటం అంత ప్రయోజనం కాదు. అవి లేకపోయినా అమోఘమైన మనోవికాసము, శాంతి సాధించవచ్చు. ఆ శక్తులను గురువు ఆత్మత్యాగ సదృశంగా స్వీకరిస్తాడు. అలౌకిక శక్తులను ఎంతో ఓర్మితోనూ ఎంతో ప్రార్థనతోనూ సాధించిన వాడే గురువు అని తప్పుడు అభిప్రాయం తగదు. అటువంటి శక్తులను గురువు ఎప్పుడూ లక్ష్య పెట్టడు. వాటి వల్ల అతనికి ఎట్టి లాభము లేదు. మనకి దృగ్గోచరమయ్యేవన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ అన్నిటికంటే అద్భుతమైనది ఏంటంటే ఒకే ఒక అపరిమితమైన శక్తి మనం చూసే వాటన్నింటినీ మనం చూడగలగటానికి మూల కారణం అవటం. కానీ దీనిని మనం గ్రహించం. చంచలమైన వీటిపై, జనన మరణాలపైన దృష్టి పెట్టుకోకు. అసలు వాటిని గురించి కానీ, వాటిని చూడటం గురించి కానీ, గ్రహించటం గురించి కానీ ఆలోచించకు. కానీ అన్నింటినీ చూసే దానిని గురించి, అన్నింటికీ కారణభూతమైన దాని గురించి చింతించు. మొదట్లో ఇది దుస్సాధ్యంగానే కనబడుతుంది. కానీ క్రమేపీ ఫలితం తెలుస్తుంది. దీనికి కొన్ని సంవత్సరాల పాటు నిరంతర అభ్యాసం అవసరం. గురువు ఆ విధంగానే రూపొందుతాడు. ఆ అభ్యాసానికే రోజుకి 1 పావుగంట వినియోగించు. అన్నింటికీ ద్రష్ట అయిన వస్తువుపై మనస్సును కేంద్రీకరించు. అది నీలోనే ఉన్నది. అది ఏదో నిర్ణీతమైన పదార్థమని, దానిపై మనస్సును కేంద్రీకరించవచ్చు అని భావించకు. అది ఏదో తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఈ ఏకాగ్రత యొక్క ఫలితం 4-5 నెలల్లోనే కనబడుతుంది. యోగ దృష్టిగా, మనశ్శాంతిగా, సమస్యలను ఎదుర్కోగల శక్తిగా, ప్రయత్నపూర్వకం కాని శక్తిగా కనబడుతుంది. తన అనుంగ శిష్యులకు గురువు బోధించే విధంగానే ఈ మాటలని చెప్పాను. ఇక నుంచి ధ్యానంలోని భావాన్ని చూడటం గురించి గాక అన్నింటినీ చూసే దానిపై కేంద్రీకరించు. సిద్ధిని పొందటం ఒక వరం పొందటం వంటిది కాదు. సిద్ధిని పొందటం ఒక వరం పొందటం వంటిది కాదు. ఏ వరము అవసరం లేదన్న అవగాహన అప్పుడే ఏర్పడుతుంది. కర్మనాచరించడానికే నీకు హక్కు ఉంది. దాని ఫలితాన్ని కాదు అన్నాడు కృష్ణుడు. సంపూర్ణ సిద్ధి అంటే ఆరాధనే సిద్ధిని పొందటం అంటే. నీ మనస్సు ఆలోచించటానికి కారణం చైతన్యమేనని, ఆ చైతన్యం ఈశ్వరాంశమని గ్రహించగలిగితే నీ మనస్సుకి వేరే ఉనికి కలదన్న భావం పోతుంది. అంటే దేహము, మనస్సు అంతర్ధానం అవుతాయన్నమాట. ఉన్నదల్లా ఒక్కటే. మాటలలో వర్ణింపశక్యం కానీ ఉండటం అది. గురువు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాడు. కానీ మనం ఊహింపలేని విధంగా అతడు మనస్సుని, దేహాన్ని, బుద్ధిని పృథక్ చైతన్యపు మాయలో పడిపోకుండా వాడుకోగలుగుతాడు. మతం ఏదో కల్పించుకోవటం, దానిపై మేధాపరంగా ఊహించుకోవటం వృధా.
మతం అన్నది మనకే విధంగా ఉపయోగపడాలి? పిల్లలకి పెద్దలకి ప్రవర్తనని నేర్పాలి. దెబ్బలను తట్టుకోవడానికి మార్గం చూపాలి. మనలోని చెత్త దగ్ధమయ్యేటట్లు చేయగలగాలి. మనం వేరు అన్న భావాన్ని రూపుమాపాలి. క్రైస్తవమైన, హిందూ మతమైన, థియాసఫీ అయిన, బౌద్ధ మతమైన మనల్ని కొంతవరకే, అంటే అన్ని మతాలు ఒక్కటయ్యే వరకే తీసుకుని వెళ్ళగలవు. అంతకన్నా ముందుకు తీసుకుని వెళ్ళలేవు. భగవంతుడు అన్ని మతాలు కొనిపోగలిగే స్థానం చేరగానే మనకి కలిగే జ్ఞానోదయం ఒక్కటే: అన్నీ భగవంతుడు, భగవంతుడే అన్నీను. ఈ స్థానం నుంచే అసలు మానసిక అవగాహన, పాత అలవాట్లను మానటం ప్రారంభమవుతుంది. వస్తుజాలాన్ని వస్తువులుగా వర్ణించకుండా భగవంతుడంటూ వర్ణించాలి. అవి భగవంతుడే కానీ వస్తువులు కావనుకోవాలి. ఉనికి ఒక్కటే సంభవం అనుకోవటం కాకుండా, ఉనికి ఒక్కటే సంభవం అనుకోకుండా, ఉనికి ఒక మానసిక కల్పన అని, ఉనికి అంటే లేమి కూడా అనివార్యమని గ్రహించాలి. ఒక వస్తువు ఉన్నది అని గ్రహించామంటే తత్సంబంధమైన ఇంద్రియము ఉండటం వల్లనే. చెవిటివానికి శబ్దాలు లేవు, గ్రుడ్డివానికి దృశ్యాలు లేవు. భగవత్ సృష్టికి కొంతవరకైనా గ్రహించటానికి ఉపకరించే సాధనమే మనస్సు అంటే. భగవంతుడు అనంతుడు. ఉనికి లేమి భగవంతుని అంశాలే. దీని అర్థం ఏమిటంటే భగవంతునికి నిర్ణీతమైన విడిభాగాలు ఉన్నాయని కాదు. భగవంతుని గురించి సమగ్రంగా మాట్లాడగలగటం కష్టం. నిజమైన జ్ఞానం లోపల నుండే వస్తుంది, బయట నుండి లభించేది కాదు. నిజమైన జ్ఞానం అంటే తెలియటం కాదు, దర్శించటం. సాక్షాత్కారం అంటే అక్షరాల భగవంతుని దర్శించటమే. భగవంతుడు ప్రత్యక్షంగా అక్షరాల వ్యవహరించడని, పరోక్షంగానో సంకేత మాత్రంగానో వ్యవహరిస్తాడని అనుకోవటమే పెద్ద పొరపాటు. ఒక గాజు పెంకుపైన రంగులు పూసి బొమ్మలు వేసి బయోస్కోప్లో పెట్టి చూపితే ఆ గాజు పెంకుపైన చిత్రింపబడిన రంగులు, బొమ్మలు కనబడతాయి కదా. అవి కనబడటానికి వాడే దీపాన్ని వెలిగించకపోతే ఆ రంగులు కానీ బొమ్మలు కానీ తెర మీద కనపడవు కదా. రంగులు ఎలా ఏర్పడతాయి? తెల్లని కాంతి కిరణాన్ని ప్రిజంలో ప్రసరింపచేయటం వలన. మనిషి స్వభావం కూడా అంతే. జీవనజ్యోతి అంటే భగవంతుడు మనిషిలో అతని చేష్టల ద్వారా ప్రకటితమవుతుంది. మనిషి నిద్రిస్తున్నా, మరణించినా అతని నైజం తెలియదు. ఆ జీవనజ్యోతి వలన ప్రభావితమైనప్పుడు అసంఖ్యాకమైన అతని చేష్టల ద్వారా బాహ్య ప్రపంచానికి అతని ప్రతిస్పందన ద్వారా ఆ నైజం బయటపడుతుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్లు దీపం ఎదుట రంగుల గాజు పెంకులు పెట్టకపోతే తెర మీద రంగులు, బొమ్మలు కనపడేవి కావు. తెల్లని కాంతి మాత్రమే కనబడేది. ఒక విధంగా చూస్తే ఆ తెల్లని కాంతిలోని స్వచ్ఛత ఆ రంగుల ప్రసారం వలన కొంత దెబ్బతిన్నది. మామూలు మనిషి విషయంలోనూ అంతే. అతని మనస్సు తెర వంటిది. ఆ తెరపై స్వచ్ఛమైన కాంతి మార్పు చెంది కాంతి తగ్గి పడుతుంది. దీనికి కారణమిది: అతనికి భగవంతునికి జ్యోతికి నడుమ ప్రాపంచిక విషయాలు అడ్డు రావటం. అతనికి దీని పర్యవసానాలే తెలుసు. అసలు కారణం అంటే భగవంతుడు తెలియదు. తెర మీద రంగులు పడినట్లు అతను మనసు మీద కూడా ఫలితాలే పడతాయి. ప్రిజంను తీసివేస్తే స్వచ్ఛమైన తెల్లని కాంతే మిగులుతుంది. గాజు పలక మీద రంగులు తీసివేసినా తెల్లని కాంతే ప్రసరిస్తుంది. దృశ్యమానమైన ప్రపంచాన్ని మన మనోనేత్రం నుండి తొలగిస్తే మనకి తెలిసేది ఒక్క జ్యోతి అంటే భగవంతుడు మాత్రమే.
గురువు కళ్ళు చెవులు తెరుచుకుని ఉన్న ధ్యానంలో ఎప్పుడు సర్వద్రష్టపైనే ఏకాగ్రత ఉండటం వలన ఏదీ వినబడదు, కనబడదు. భౌతిక భావమే ఉండదు, మానసిక స్పృహ కూడా ఉండదు. అంతా ఆధ్యాత్మికమే. మనకి సందేహాలను కలిగించి మన మనస్సుని మబ్బువలే కమ్మివేసే ప్రపంచాన్ని తీసివేస్తే భగవంతుడు అనే జ్యోతి స్పష్టంగా ప్రకాశిస్తుంది. ప్రపంచాన్ని తీసివేయటం ఎలా? ఒక ఉదాహరణ. ఎవరినైనా చూసినప్పుడు అతడు కేవలం మనిషి అనుకోకుండా దేహధారి అయిన భగవంతుడు అనుకోవాలి. ఆ దేహం భగవంతుని ఆదేశానుసారం పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ వర్తిస్తుంది. అంటే నావికుని ఆజ్ఞానుసారం పోయే నావలాగా. పాపాలు అంటే ఏమిటి? ఉదాహరణకి ఎవరైనా విపరీతంగా త్రాగుడు ఎందుచేత తాను బందీనన్న భావం ఇష్టం లేక తనని తీరా తాగలేనన్న భావమతుడు భరింపలేడు. అతను చేసే ప్రతి పాపపు పనిలోనూ విముక్తి పొందాలన్న కాంక్ష ఉంది. ఈ స్వేచ్ఛా పిపాసే మనిషికి మనసులో భగవంతుని మొదటి చేష్ట. ఆ వ్యక్తి భగవంతుడు కాడని భగవంతునికి తెలుసు. అతిగా తాగటం మనిషికి స్వేచ్ఛనివ్వదు, కానీ తాను స్వేచ్ఛని వెతుక్కుంటున్నానని మనిషికి తెలియదు. అది గ్రహించాలంటే స్వేచ్ఛని సంపాదించటానికి పరమోత్కృష్టమైన మార్గాన్నే వెతుక్కుంటాడు. చిత్రం ఏమిటంటే తాను బంధితుడను కాను అని గ్రహిస్తే కానీ మనిషికి విముక్తి లేదు. ఆ విధంగా బంధితులమని భావించే వ్యక్తి వాస్తవానికి అవధులు లేని ఆత్మే. ఇంద్రియగోచరం కానిది ఏదీ నాకు తెలియదు కాబట్టి నేను బందీని. నిజానికి అన్ని దేహాలను మనస్సుల్లోనూ ఎరిగిన దానిని నేను. ఈ దేహాలు, ఈ మనస్సులు అనంతమైన ఆ విశ్వాత్మ సాధనాలు మాత్రమే. ఈ సాధనాలతో నాకు పనేమిటి? ధవళకాంతికి రంగులతో ప్రమేయమేమిటి? యేసుక్రీస్తుకు మహాద్భుతాలను చేసేటప్పుడు కానీ ప్రవచనాలు చేసేటప్పుడు కానీ తాను ఒక వ్యక్తినన్న భావమే లేకపోయింది. స్వచ్ఛమైన కాంతి, అదే జీవిత పరిపూర్ణం పొందికతో వ్యవహరించే కార్యకారణమదే. నేను నా జనకుడు ఒక్కరమే. నేను నాది అన్న భావాన్ని విడనాడాడు. దేహానికి స్వంతమంటూ ఏదైనా ఉండగలదా? అసలు మనసుకు మాత్రం ఉండగలదా? భగవంతుని కాంతి వంటి ద్వారా ప్రసరించకపోతే రెండు నిర్ణీతమైన పనిముట్లే కదా. మనం చూసేవి, స్పృశించేవి ఆ అనంతమైన ఆత్మలోనే వివిధ వర్ణాలే. ఆరాధన. భగవంతుని ఆరాధించటానికి ఉత్తమమైన మార్గమేది? ప్రత్యేకంగా ప్రార్థన అంటూ చేయకపోవటమే. నీ సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేయటం వలన బుద్ధిపూర్వకంగా కానీ ఇతరత్రా కానీ చేసే ప్రతి పని యోచన భగవంతుని ప్రేరణే అని భావించటం వలన అదే ఆరాధన అంటే. ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ని ఇప్పటివరకు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ నెంబర్ 19 సాధువులు వేధింపు. ఈ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.